హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో చాలామందికి డబ్బు అవసరం ఉండడం వలన కొన్ని సోషల్ యాప్స్లో నుంచి లోన్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. అలా తీసుకోవడం వలన కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటనేది మీకు నేను ఈ వీడియో ఫుల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫ్రెండ్స్. అంతేకాకుండా విత్ ప్రూఫ్తో మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో ఏంటంటే చాలామందికి ఈ రోజులలో చాలా రకాలుగా డబ్బు అవసరం ఉండడం అనేది కామన్ ఫ్రెండ్స్. సో అది ఎవరికైనా అవసరం ఉంటుంది. సో ఇలా అవసరం ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే సోషల్ యాప్స్లో నుంచి, అంటే సోషల్ నెట్వర్క్లో కొన్ని లోన్ యాప్స్ అనేది దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. సో ఆ లోన్ యాప్స్ని డౌన్లోడ్ చేసి వాటి నుంచి లోన్ తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అలా లోన్ తీసుకున్నప్పుడు మీరు మీ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో అలా ఇచ్చినప్పుడు మీ యొక్క ఇన్ఫర్మేషన్తో పాటు మీ యొక్క మొబైల్ ఇన్ఫర్మేషన్ కూడా లోన్ యాప్ వాళ్ళకి చేరుతుంది ఫ్రెండ్స్. సో అలా చేరినప్పుడు మీరు ఎప్పుడైతే టైంకి లోన్ అమౌంట్ రీపే చేయలేకపోతారో అప్పుడు లోన్ యాప్ వాళ్ళు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మీ యొక్క మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ నెంబర్స్కి ఫోన్ చేసి, అంటే మీ ఫ్రెండ్సే కావచ్చు, మీ బంధువులే కావచ్చు, సో ఎవరైనా సరే వారికి ఫోన్ చేసి మీరు లోన్ అమౌంట్ రీపే చేయడం లేదని మీ యొక్క క్యారెక్టర్ గురించి బ్యాడ్గా చెప్పడం, లేదా మీ యొక్క పరువు తీయడం, లేదా మీ మీద నిందలు మోపడం ఇలాంటివి చేస్తారు ఫ్రెండ్స్. అంతేకాకుండా మీకే డైరెక్ట్గా ఫోన్ చేసి బూతులు తిట్టడం, బెదిరించడం లాంటివి చేస్తారు ఫ్రెండ్స్. అంతేకాదు ఫ్రెండ్స్, ఇంకా మీకు మిమ్మల్ని మానసికంగా టార్చర్ చేయడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. సో దానికి ప్రూఫ్ ఏంటంటే యాదాద్రి జిల్లా రామన్నపేట మండలానికి చెందిన సిఐ శ్రీనివాస్ గారికి ఇలాంటి కేసులు చాలా రావడం వలన పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ రీసెంట్గా. సో ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను ఫ్రెండ్స్. సో లోన్ ఆధారిత యాప్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామన్నపేట సిఐ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎటువంటి లోన్ ఆధారిత యాప్లను డౌన్లోడ్ చేయకూడదన్నారు. డౌన్లోడ్ చేసిన వెంటనే ఫోన్లోని అన్ని నెంబర్లు లోన్ ఇచ్చే వాళ్లకు వెళ్ళిపోతాయన్నారు. లోన్ తిరిగి చెల్లించని సమయంలో మీ స్నేహితులకు, బంధువులకు మీరు తీసుకున్న అప్పు గురించి తెలియజేస్తూ బెదిరింపు కాల్స్కు పాల్పడుతున్నారని తెలిపారు. పరువుకు భంగం కలిగించే విధంగా మాట్లాడినా, బెదిరింపులకు గురి చేసినా వెంటనే పోలీసుకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆయన వెంట ఎస్ఐ చంద్రశేఖర్ ఉన్నారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలి అంటే లోన్ యాప్లో నుంచి లోన్ తీసుకోకుండా ఉండడం ఫ్రెండ్స్. సో అన్ని యాప్స్ అని నేను చెప్పడం లేదు ఫ్రెండ్స్, ఓన్లీ కొన్ని ఫేక్ యాప్స్ గురించి మాత్రమే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పటికీ ఆల్రెడీ తీసుకొని ప్రాబ్లం కనుక ఫేస్ చేస్తున్నట్టయితే మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇవ్వండి ఫ్రెండ్స్. సో పోలీసులు అనేది కంప్లీట్ యాక్షన్ దీని మీద తీసుకుంటారు ఫ్రెండ్స్. సో పోలీసులు మీకు న్యాయం చేస్తారని కూడా ఆశిస్తాను ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏమాత్రం ఒక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఏమాత్రం ఒక్క పాయింట్ మీకు యూజ్ అయినా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ అలాట్ ఫ్రెండ్స్.